హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కొనిదన వ్లాగ్స్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం ములక్కాయ కూర పాలతో కలిపి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ములక్కాయల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ కూర టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మగ్గే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని ములక్కాయ ముక్కలే తీసుకున్నాను కాబట్టి 1/2 లీటర్ వాటర్ వేసాను. ఈ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు ములక్కాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ముందుగానే ములక్కాయ ముక్కల్ని వేసి తర్వాత వాటర్ వేస్తే ములక్కాయ ముక్క బాగా గట్టిగా అయిపోతుంది. సో దానికోసం వాటర్ బాయిల్ అయిన తర్వాత ములక్కాయ ముక్కల్ని వేసాను. ఇలా చేయటం వల్ల ముక్క చక్కగా ఉడికిపోతుందండి. తర్వాత దీని మీద ఒక ప్లేట్ని బోర్లించి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలండి. 5 నిమిషాల తర్వాత 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని అంతటిని మిక్స్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు అంతా మిక్స్ అయిపోయింది. మరలా మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ వాటర్ అంతా దగ్గర పడిపోయింది. ఇలా వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనం ఈ కర్రీని ఉడికించాలండి. తర్వాత దీనిలోకి కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్ని పోసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చక్కగా ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ పాలతో చేసిన కూర రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఇలా పాలు యాడ్ చేయటం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.